ఇప్పుడు మనం ఆలు మటర్ పచ్చి బఠానీలతోటి మసాలా కర్రీ చేసుకుందామండి. గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది. అంటే నేను చేసినవన్నీ చాలా బాగుంటుందని అంటానని అనుకుంటారేమో. నేను చాలా బాగున్నవే చేస్తాను. అద్భుతంగా ఉంటుంది రుచి. రైట్, ఎలా చేస్తాము ఏంటిదన్నది ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాము. దీంట్లో మనం ఏం చేసామంటే ఇక్కడ గసగసాలు, ఎండు కొబ్బరి ఇవి ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే లేదు. అలాగే పన్నీర్ ముక్కలు కూడా నా దగ్గర ఉన్నాయని వాడుతున్నాను. పన్నీర్ కూడా పచ్చిదే వేద్దాము, నేను ఆఖరిలో వేస్తాను. ఇది మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే లేదు. ఏవి గసగసాలు, ఎండు కొబ్బరి, పన్నీరు. ఆఖరిలో క్రీమ్ కూడా వేస్తాను. క్రీమ్ కూడా ఉందని వాడుతున్నాను. క్రీమ్ కూడా అవసరం లేదు, మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే లేదు. రైట్, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆలుగడ్డల్ని ఈ సైజులో మనం తరిగి ఉడకబెట్టుకున్నాం. 50-60% ఉడికితే సరిపోతుంది. బఠానీలు ఫస్ట్ మనం మసాలా చేసుకుంటామండి. ఇలాచీ, పువ్వు, సాజీరా, లవంగాలు, పువ్వు, చెక్క, సాజీరా, ఇలాచీ వీటిని ఫస్ట్ మనం నూనెలో వేసుకుంటాము. నూనె అవసరం 4-5 చెంచాల నూనె పడుతుంది. మసాలా 2 లవంగాలు అవి కొద్దిగా. గరం మసాలా ఆఖరిలో వేసుకుంటాము. కాశ్మీరీ మిర్చి పౌడరు, ధనియాల పొడి, పసుపు ఇవి మధ్యలో వాడతాము. సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా, ఉల్లిపాయలు 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకున్నాము. అలాగే ఇది మిలన్ సీడ్స్ అండి. అవేను జీడిపప్పు ఒక గుప్పెడు తీసుకుని రెండింటిని నానబెట్టాము. గ్రైండ్ చేద్దాం. గసగసాలు ఉంటే కనుక వీటిని కూడా వీటితో కలిపేసి మనం గ్రైండ్ చేద్దాం, లేకపోతే వదిలిపెట్టేచ్చండి. రైట్, ఇది మనం ప్రాసెస్ అది మొదలు పెడదాము. ఫస్ట్ ఏం చేద్దామంటే నూనె వేడి చేసిన తర్వాత వీటిని వేద్దాము. ఏవి సాజీరా, లవంగాలు, పువ్వు, ఇలాచీ, చెక్క వేసిన తర్వాత ఏం చేద్దామన్నది చూద్దాము. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనకి నూనె కాగిపోయింది. ఏం చేద్దాము, సాజీరా, చెక్క, ఇలాచీ వేసేద్దాం. ఒక్కసారి తొందరగా వేగిపోతాయి కదా ఇవి. ఒక్కసారి ఇట్టా అని ఏం చేద్దాము, కొద్దిగా వేగిన తర్వాత కమ్మగా వాసన వస్తుంది. మీకు ఇందాక ఉప్పు చెప్పలేదు చూసారా, ఉప్పు కూడా కావాలి. ఉప్పు టేస్ట్ దగ్గర ఉప్పు వేసుకుందాము. అయితే మీకు ఇవి ఘాటు ఉంటాయి. కాశ్మీరీ మిర్చి పౌడర్ ఏంటిదంటే రంగు ఇస్తుంది, మంచి కలర్ వస్తుంది. కాబట్టి కాశ్మీరీ మిర్చి పౌడర్ తప్పకుండా వాడండి. కాశ్మీరీ మిర్చి పౌడర్ ఇంట్లో ఉండాలండి. దాన్ని నూనె చక్కగా వేడెక్కింది. వేడెక్కగానే ఏం చేసాము, సాజీరా, చెక్క, 2 ఇలాచీ, 3 లవంగాలు వేసాము. ఒక్క సెకండ్ వేగిన తర్వాత కొద్దిగా వేగినట్టు అవగానే ఏం చేసాము, సన్నగా తరుక్కున్నాం కదా ఉల్లిపాయలు, వాటిని వేసేసాం. రైట్, వేసిన తర్వాత దీనికి ఈ ఘాటు సరిపోతుందండి. జనరల్గా ఈ ఘాటు మనకి సరిపోతుంది. అయితే మీరు కారము, కాశ్మీరీ మిర్చి పౌడరు ఇంట్లో పెట్టుకోండి, దగ్గర పెట్టుకోండి. అది వాడితే బాగుంటుంది. అది చూడడానికి ఎర్రగా ఉంటుంది, కారం ఉండదు, కలర్ వస్తుంది. చూడడానికి కలర్ ఫస్ట్ మనకి అట్రాక్ట్ చేస్తుంది. కారం అసలు పొరపాటున కూడా ఉండదు. కాబట్టి కాశ్మీరీ మిర్చి పౌడర్ మీకు ఎప్పుడు దగ్గరగా రెడీగా పెట్టుకోండి. రైట్, ఈ లోపల నేనేం చేస్తాను, ఇందాక మీకు మిలన్ సీడ్స్, కాజు చూపెట్టా కదా, అదేను కొద్దిగా గసాలు అవన్నీ గ్రైండ్ చేసుకొని వస్తాయి. పచ్చి కొబ్బరి ఆ లోపల ఇవి గ్రైండ్ చేసుకొస్తుంది. వేగుతుంటుంది. ఎర్రగా వేగిన లోపల దాన్ని గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం. ఇప్పుడు ఏమైంది, మన ఉల్లిపాయలు వేగిపోయాయి కదా. ఈ టైంలో ఏం చేయండి, మీరు అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుంటే కనుక ఇక్కడ వేసేయండి. వేసి ఆ పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేగాలి. పచ్చివాసన ఉండగా మీరు అది కలపకండి. పచ్చివాసన మొత్తం పోయేంత వరకు వేయించండి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయిద్దాము. ఇప్పుడు ఏం చేసాము, నేను అది వాడట్లే కాబట్టి మిలన్ సీడ్స్ వేసాం కదా, గసాలు, మిలన్ సీడ్స్, జీడిపప్పు ఆ పేస్ట్ని వేసేసాను. వేగనిద్దాం. ఇది పచ్చివాసన వదిలేంత మటుకు ఒక 2 నిమిషాలు వేగనిచ్చి టమాటాలు వేసేద్దాం. ఏమైంది, ఇప్పుడు చక్కగా వేగిపోయింది. అది వేగి కమ్మగా వాసన వస్తుంది, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ధనియాల పొడి, కారము, పసుపు అన్నీ 1 టేబుల్ స్పూన్ చొప్పున తీసుకున్నాం. ఇంతవరకు నీళ్లు కలపాలి మనం. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకుందాం. లైట్గా అవసరం పడుతుంది. నూనె మీరు చూసుకోండి, అవసరమైతే వేయండి, లేకపోతే లేదు. నాకు కొద్దిగా నూనె పడే అవసరం ఉంది. ఇక్కడ నీళ్లు నేను వేయలేదు. ఇంకా నీళ్లు మరగబెట్టుకుంటూ వేరే గిన్నెలో ఉంచుకోండి. టమాటాలు అవి వేగిన తర్వాత అప్పుడు వేసుకుందాం. రైట్,
ఏమైంది ఇప్పుడు ధనియాల పొడి అవన్నీ పచ్చివాసన వదిలేసింది. టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు వేసి ఒకసారి కలిపి కొద్దిగా ఉప్పు వేద్దాం. లైట్గా మనం ఉప్పు ఎంత వేస్తామో దాంట్లో పావంత ఉప్పు వేస్తే ఏమవుతుంది, టమాటాలు తొందరగా ఉడికిపోతాయి, నీరు వదులుతుంది. మనం నీళ్ళు ఎంత వేయాలి అన్నది గ్రేవీకి తర్వాత తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, కొద్దిగా ఉప్పు వేసుకుందాం. వేగుతుంది కదా, చక్కగా ఉప్పు వేసుకొని కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఒక్కసారి వేయించినట్టు చేస్తే ఉప్పుకి నీరు వదులుతుంది. తర్వాత వేడి నీళ్ళు పోసుకుందాం. ఎంత పోయాలి ఏంటిదన్నది చూద్దాం. ఒక 3-4 నిమిషాల్లో ఉప్పు వేసాం కదా, టమాటా మెత్తబడిపోయింది. ఒక్కసారి ఇప్పుడు ఏం చేద్దాం, ఉప్పును ఒకసారి సరి చూసుకుందాం. ఉప్పు సరిపోయింది కదా, సరిపోయింది. నాకు సరిపోకపోతే ఉప్పు కలుపుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసేద్దాం. వేడి నీళ్ళు ఎందుకు, చన్నీళ్ళు వేస్తే అక్కడికి మళ్ళీ నీళ్ళు వేడెక్కి ప్రాసెస్ మొదటి నుంచి మొదలవుతుంది. కాబట్టి వేడి నీళ్ళు వేసాం అనుకోండి, ఫాస్ట్గా అయిపోతుంది వంట. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, దీన్ని నేను మీకు చెప్పాను ముందరే, పన్నీర్ ముక్కలు నా దగ్గర ఉన్నాయని వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే లేదు. అలాగే క్రీమ్ కూడా. రైట్, వేసేద్దాం. వేసేసి ఒక్క నిమిషం ఉడికిన తర్వాత ఆలుగడ్డలను బఠానీలు వేసేద్దాం. గరం మసాలా ఏమైంది, ఉడుకుతుంది. గ్రీన్ పీసు వేసేసుకుందాం. గ్రీన్ పీస్ వేసి ఆలుగడ్డ ముక్కలు కూడా వేద్దాం. దింపే ముందర గరం మసాలా వేద్దాం. రైట్, ఇప్పుడు ఏం చేసాం, గ్రీన్ పీస్ వేసుకున్నాము. అలాగే ఆలుగడ్డ ముక్కలు ఉడికించి పెట్టుకున్నవి వేసుకొని ఒక్కసారి కలిపిన తర్వాత మిగతా వేద్దాం. ఆలుగడ్డ ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం, టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని కలిపేద్దాం. కలిపేసి ఒక చపాతీతోటి తింటే అండి, చపాతీ, పూరి, రైస్ అద్భుతంగా ఉంటుంది. రైట్, ఇది కలిపేసుకుందాం. కలిపేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ నేను చూపెడతాను. మొత్తం అయిపోయింది, నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇది మనకి తయారైనటువంటి ఆలు మటర్ గ్రేవీ కర్రీ. కొంచెం గ్రేవీ కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసి ఇంకొద్దిసేపు ఉడకనిస్తే దగ్గర పడుతుంది, చిక్కబడుతుంది. తినే ముందర మీరు ఒక పుల్లటి పెరుగు 1 చెంచా 1.5 చెంచా మీరు తినే క్వాంటిటీని బట్టి వేసుకోండి. రుచి అద్భుతంగా ఉంటుంది. రైట్, ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. రైస్ ఐటమ్స్ ఉంటాయి కదండి, వాటిలోకి బాగుంటుంది, పూరీలోకి బాగుంటుంది. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మడగలుద్దాం. థ్యాంక్స్.